మన కొరుట్ల మెట్పల్లి మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచార సమాప్తమైంది. మైకులు బంద్ అయినాయి ఈ రోజుతోటి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేయడం ఖాయం. ప్రజలను కూడా స్పష్టమైన మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మొన్న మా లక్ష్మణ్ కుమార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. వార్డుల్లో పర్యటించినప్పుడు ఏ సమస్య ఉన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి మా కొరుట్లలో 33 సీట్లలో అందరినీ గెలిపించాలని, అదేవిధంగా మెట్పల్లిలో 26 సీట్లలో అందరినీ గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం. గతంలో 2014లో మాకు కాంగ్రెస్ పార్టీకి 13 సీట్లు వచ్చినాయి కొరుట్లలో, టీఆర్ఎస్ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. అప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి మాజీ ఎమ్మెల్యే మా కోరం లేకున్నా కూడా మా సభ్యులను బలవంతంగా తీసుకెళ్ళి పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడింది వాళ్ళు. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. ఫుల్ మెజార్టీ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి. మన కొరుట్ల మెట్పల్లి 2 పట్టణాలను అభివృద్ధి చేసుకుందాం. మనం 2 గెలిచినాక ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి, రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, డ్రైన్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇతర ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, పోల్స్ షిఫ్టింగ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం నిధులు సంపాదించుకుందాం. మనం అందరం కూడా కనీసం ఇప్పుడు ఈ 3 సంవత్సరాలలో కొరుట్లను అభివృద్ధి చేసుకుందాం. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ కొరుట్లను ఏదైతే అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ కోట్లేయింది. 10 సంవత్సరాలు వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఇప్పటికైనా మనం కాంగ్రెస్ను గెలిపించుకుందాం, కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించుకుందాం, కాంగ్రెస్ అభ్యర్థులను, మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం. మన కొరుట్ల మెట్పల్లి పట్టణాలను అభివృద్ధి చేసుకుందాం అని చెప్తూ, నాకు ఏదైతే ప్రజలందరికీ కూడా నమస్కారం చెప్తూ, చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కొరుట్ల మెట్పల్లి ప్రజలను కోరుతాం. నమస్కారం. మైపాల్ 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 ఫోటో ఫోటో బగ్గని